సార్. నేను షాద్నగర్ నుంచి వచ్చాను. షాద్నగర్లో దాదాపుగా ఒక 20-30 సంవత్సరాలుగా మా చౌరస్తా అనేది వెడల్పు లేకుండా చాలా మంది ఈ మధ్య కాలంలో చాలా మంది ఒక 2-3 సంవత్సరాల నుంచి అంటే కరోనా కన్నా ముందు నుంచి కానీ కరోనా తర్వాత కానీ ఆ చౌరస్తాలో స్పీడ్ గా వెళ్ళి గుద్దుకోకుండా నిలబడిన దగ్గరనే ఒక 10 స్పీడ్ తో వచ్చి ట్యాంకర్ల కింద పడడం అట్లా పడడం జరిగి చాలా మంది చనిపోయారండి ఇప్పటి వరకు. సో దీని విషయంలో నేను షాద్నగర్ మున్సిపల్ ఆఫీస్ కు 5 సార్లు నేను కంప్లైంట్ ఇచ్చాను. దాని మీద ఎలాంటి వాళ్ళది ఆన్సర్ లేదండి. ఆర్ఎన్బిలో 2 సార్లు ఇచ్చాను, 3 సార్లు ఇచ్చాను. ఆర్ఎన్బి డిఈ గారితో మాట్లాడాను అండ్ ఆర్డీఓ గారికి ఇచ్చాను. కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఇది 3వ సారి అండి నాది నేను వినతి పత్రం ఇవ్వడము. కలెక్టర్ గారు కూడా ఆర్ఎన్బి వాళ్ళకు అండ్ మున్సిపల్ వాళ్ళకు రాసినారు. అక్కడ నుంచి ఏం సమాధానం లేనప్పుడు కలెక్టర్ గారు వాళ్ళకి రాసి ఏం లాభం లేదండి. కలెక్టర్ గారు దీని మీద చొరవ చూపి మా ప్రాణాలు కాపాడాల్సిందిగా మేము కోరుతున్నాము. అక్కడ ప్రభుత్వ భూమి అండి అది. ఎంపీడీఓ ఆఫీస్ వచ్చేసి రోడ్డుకు 300 ఫీట్లు బయట ఉందండి. ఆ ఎంపీడీఓ ఆఫీసు నెహ్రూ గారు ఓపెన్ చేశారండి. మళ్ళీ ఇంకోటి 1970s లో టెలిఫోన్ ఎక్స్చేంజ్ అయ్యిందండి. అది కూడా 300 ఫీట్లు అండి, మధ్యలో నుంచి 300 ఫీట్ల వరకు ఎనిక్కుందండి అది. సో వీళ్ళందరూ చౌరస్తాలో ఉన్న వాళ్ళందరూ, చౌరస్తా నుంచి కొంచెం పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి బిల్డింగ్లు కట్టుకురు సార్. అక్కడ ఇప్పుడు వాళ్ళు బిల్డింగ్లు కట్టినందుకు షాద్నగర్ రోడ్డు ఇరుకుగా అయిపోయి అక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి. ఇప్పుడు 40 ఏళ్ల కింద ఉన్న 30 ఏళ్ల కింద ఉన్న షాద్నగర్ లో ఉన్న పబ్లిక్ ట్రాఫిక్ వేరు, ఇప్పుడున్న పబ్లిక్ ట్రాఫిక్ వేరు. మరి దానికి సంబంధించి ఎక్స్పెన్షన్ చెయ్యాలి. ఆ ఎక్స్పెన్షన్ చేయాలంటే వాళ్ళు ఎమ్మెల్యే గారిని కోరినా ఎవరిని కోరినా వాళ్ళు చేద్దామని చెప్పేసి అని అఖిలపక్షం మీటింగ్ పెట్టారు. ఈ బిజినెస్ వాళ్ళంతా బయటకు వచ్చి మళ్ళీ కోర్టులో కేసు వేస్తున్నారు. సో ఇవన్నీ కొంచెం చూసి మాకు మా ప్రాణాలు కాపాడాల్సిందిగా మేము కోరుతున్నాం సార్.